పడకూడదన్న ఉద్దేశంతో నిరసనగా మరీ ముఖ్యంగా ఏంటంటే తునిలో ఎన్నడూ లేని వాతావరణం మన తునిలో నెలకొంది. కేవలం కేవలం వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం, ఆ తర్వాత చైర్మన్ ఎలక్షన్ కోసం పెడతారు. ఈ ఇన్ని రోజులు కూడా వాళ్ళని ఇబ్బంది పెడతారు. కానీ తునిలో మార్కెట్ లో కానీ తుని టౌన్ లో కానీ ఒక భయాందోళన అన్నది ఏర్పడింది. ఎందుకంటే ఏంటి ఇలా జరుగుతుందని భయం. వ్యాపారాలు అసలు లేవు. వ్యాపారాలు 144 సెక్షన్ అని మూసేస్తున్నారు. నేను ఒక వ్యాపారస్తుని భార్యని. దాడిశెట్టి రాజా గారు కూడా వ్యాపారస్తుల కుటుంబం సంబంధించింది. వ్యాపారాలు చూస్తే లేవు. వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశం లేదు. అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే ప్రజల సమస్యలే మేము కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రజలు వాళ్ళు ఇష్టం వచ్చిన అవినీతులు వాళ్ళు చేస్తున్న అవినీతిని అయితేనేమి వాళ్ళు చేస్తున్న దౌర్జన్య చేస్తున్నవేటనే మేము ప్రశ్నిస్తున్నాం. అది కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే వచ్చిన వెంటనే జూన్ లో వచ్చింది. జూన్ లో పూడికి తీత అని పెట్టారు. అది మాకు సబ్జెక్ట్ అవగాహన ఉన్నది. పూడికి తీత అన్నది కంపల్సరీ తీయాలి, వర్షాకాలం ప్రజలకు ఇబ్బంది రాకుండా అని యాక్సెప్ట్ చేసాం. కానీ అరాకొరాగా తీసి వదిలేసి ప్రతి నెల కూడా ఎజెండాలోని కంపల్సరీ పెట్టాలి, అక్కడ పూడికి తీయాలి, ఇక్కడ పూడికి తీయాలి అనేసి